బంగారు కుటుంబాలు మార్గదర్శకులు. వీలైతే దత్తత, లేదంటే ఆర్థిక సహాయం. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ P4 ప్రోగ్రాం నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా? భారతదేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం ప్రధాన సమస్యలు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇవి దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారాయి. అన్నిట్లోకెల్లా పేదరికం తీవ్రమైన సమస్య. గత కొద్ది దశాబ్దాలుగా పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలు రూపొందిస్తూ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో ఒకటి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4 ప్రోగ్రాం. ఇంతకాలం పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఉచితాలు ఇవ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటివి చేసింది. కానీ ఈ P4 ప్రోగ్రాం వాటికి భిన్నంగా ఉంటుంది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం. జనాభాలోని అత్యంత సంపన్నులైన 10% మంది, పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20% మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలు అని, సంపన్నులను మార్గదర్శకులని పిలుస్తారు. 2024 జూలైలో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ విధానం గురించి ప్రతిపాదించారు. ఇప్పటివరకు ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య విధానం ఉండగా అందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనేది ఆయన ఆలోచన. 2025 సంక్రాంతికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పినప్పటికీ అది కాస్త ఆలస్యమైంది. 2025 మార్చిలో ఈ P4 కార్యక్రమం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు సర్వేను నిర్వహించారు. ఆ తర్వాత ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదరిక నిర్మూలనకు P4 పథకం ఓ గేమ్ చేంజర్ కానుందని, ప్రపంచానికి ఒక నమూనాగా పనిచేస్తుందని ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. 5 ఎకరాలు మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని, 4 వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాలను ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. లబ్ధిదారులను ధృవీకరించిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్ లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసేవారిని అనుసంధానించడం, అంటే మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే ప్రభుత్వం పరిమితమవుతుంది. ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు. ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 2025 జూన్ 12లోగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో P4 ఆఫీసులు ఏర్పాటయ్యేలా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు జూన్ 5వ తేదీన మంత్రులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం zeropovertyp4.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్ ను కూడా తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ లో 2 పద్ధతుల్లో పేదల్ని ఆదుకోవచ్చు. ఒక విధానంలో పేద కుటుంబాలను దత్తత తీసుకోవచ్చు. ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయవచ్చు. అంటే వాళ్ళేదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఆర్థిక సహాయం చేయడం, వారి పిల్లలకు కెరీర్లో మెంటర్గా ఉండడం వంటివి ఉంటాయి. మరో విధానంలో ఆర్థిక సహాయం చేయడం ఉంటుంది. అంటే ఏదైనా ఒక అవసరానికి డబ్బు ఇచ్చి ఆదుకోవడం. ఇందులో ఆర్థిక సాయం మాత్రమే ఉంటుంది. ఎక్కువ కాలం సేవ చేయలేం అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల బంగారు కుటుంబాలు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు సంపన్న ప్రజలు కూడా పేదరిక నిర్మూలనకు కృషి చేయాలనే ఆలోచన మంచిదే అయినా దీన్ని అమలు చేయడంలో అనేక సవాళ్లుంటాయి. రాష్ట్రంలో బంగారు కుటుంబాల సంఖ్య లక్షల్లో ఉంది. మరి మార్గదర్శకులు ఎంతమంది ఉన్నారు అనేది మొదటి ప్రశ్న. సంపన్నులందరూ మార్గదర్శకులుగా మారుతారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే ఆలోచన కానీ, ఆశయం కానీ అందరికీ ఉండకపోవచ్చు. కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొస్తారు, మరికొంతమంది రారు. అలాంటి వారిని బలవంతంగా ఈ విధానంలోకి లాగే ప్రయత్నం చేయలేం. ఆ ముందుకొచ్చిన కొంతమంది సంఖ్యకు, బంగారు కుటుంబాల సంఖ్యకు ఎక్కడా పొంతన ఉండదు. 1 లక్ష బంగారు కుటుంబాలుంటే అందులో 60,000 కుటుంబాలకు మార్గదర్శకులు సహాయం చేశారనుకుందాం. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? నిజానికి మన దేశంలో ఈ దాతృత్వ విధానం కొత్తదేమీ కాదు. తాము పోగేసుకున్న కోట్ల సంపదలో అప్పుడప్పుడు తృణమో ఫణమో విదిల్చి కీర్తి ప్రతిష్టలు పోగేసుకుంటున్న కార్పొరేట్ యజమానులు ఉన్నారు. అదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్. ఈ చట్టం ప్రకారం 500 కోట్లకు పైగా నెట్వర్క్, 1000 కోట్ల టర్నోవర్, 5 కోట్ల కంటే ఎక్కువ లాభం పొందుతున్న కంపెనీలు తమ సగటు లాభాల్లో 2% CSR కు ఖర్చు చేయాలి. అంటే సమాజంలో ఏదైనా మంచి పనికి ఖర్చు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో కంపెనీలు CSR కార్యక్రమాలకు సుమారు 3,700 కోట్లు ఖర్చు చేశాయి. అన్ని 100 కోట్లు సంపాదించేవారే దాతృత్వానికి ఆ మాత్రం ఖర్చు చేస్తూ ఉంటే మిగతా వారు ఎంత ఖర్చు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీలన్నీ ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధికే ఎక్కువ ఖర్చు చేశాయి. అయినప్పటికీ 2024-25 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టు ప్రకారం దేశంలో ఆంధ్రప్రదేశ్ పేదరికంలో 9వ స్థానంలో ఉంది. విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, ప్రకాశం, అనంతపురం వంటి జిల్లాలు అత్యధిక పేదరికంలో ఉన్నాయని ఆ రిపోర్ట్ తేల్చింది. నిరుద్యోగం పెరగడం, వ్యవసాయంలో ఉపాధి తగ్గిపోవడం,
కనీస సౌకర్యాలు లేకపోవడం పేదరికానికి ప్రధాన కారణాలు. వీటిని దాతలు ఎలా పరిష్కరిస్తారు అనేది మరో ప్రశ్న. పేదరిక నిర్మూలన కోసమని ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించినా సాధించలేకపోతున్నాయి. అలాంటిది దాతల సహాయంతో సాధ్యమవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అనుమానాలు పటాపంచలు చేసి P4 కార్యక్రమం నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా అనేది చూడాలి.